I saw this film 500 times till now. And again, yesterday night also I saw 4 times film this back to back. And it's a very big festival for all audiences. Thank you for giving me this opportunity. Thank you very much. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ మాట్లాడడానికి. సో థ్యాంక్స్ అ లాట్ పూరి సార్, పీసీ టీమ్, చార్మి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ మై ఫస్ట్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్. పూరి సార్ చాలా పెద్ద రిస్క్ తీసుకొని నాకు ఈ సాంగ్ ఇచ్చారు. ఆ రిస్క్కి బాలకృష్ణ సార్ సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్ ఇచ్చారు. థ్యాంక్స్ అ లాట్ సార్, థ్యాంక్స్ అ లాట్ పూరి సార్. నేను ఎంత మీకు థ్యాంక్స్ చెప్పడం అది తక్కువనే. దానికి సపోర్ట్గా నాకు పీసీ టీమ్, చార్మి గారు చాలా నాకు సపోర్ట్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ నేను పూరి సార్కి చాలా మూవీస్, చాలా సాంగ్స్ చేశాను. అండ్ థ్యాంక్స్ టు పూరి సార్, ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్కి నాకు దే ఆర్ లైక్ ఐఎమ్ సో నర్వస్, ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఓకే, బాలకృష్ణ సార్ గురించి, ఓకే పూరి సార్ టీం గురించి ఫస్ట్ చెప్దాం. అందరు ఎడిటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్స్ అ లాట్ నాకు సపోర్ట్ చేయడానికి. బాలకృష్ణ సార్ గురించి చెప్పాలంటే ఈ సచ్ అ బిగ్ యాక్టర్. ఆయనతోని వర్క్ చేయాలని చాలా భయం ఉండే నాకు. అయ్యో నేను ఎలా చేస్తాను. నాకు చార్మి గారు మీటింగ్కి పిలిచారు, అని వీఆర్ గివింగ్ యూ సాంగ్, అంటే పెద్ద హీరోతోని మీరు, సో యునో ఇట్స్ అ వెరీ బిగ్ రిస్క్. బాగా చేయాలా, పూరి సార్ మీకు బాగా సపోర్ట్ చేస్తారా అంటే ఓకే అన్నాను, ఓకే అనేసాను. బట్ ఆ నైట్ అంతా నాకు టెన్షన్, నేను ఎలా చేస్తాను అని. బట్ సెట్లో లొకేషన్లో వచ్చిన తర్వాత బాలకృష్ణ సార్తో కలిసిన తర్వాత ఒక భయం ఉండే నాకు. ఆ భయం టోటల్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే హీ సో ప్రొఫెషన్. ఆయన రిహర్సల్, ఒక యాక్టర్ టేక్లో హెవీ చేస్తారు, రిహర్సల్లో లైట్గా చేస్తారు, టేక్లో హెవీ. బట్ బాలా సార్ రిహర్సల్లో కూడా హెవీ చేస్తారు, సో టేక్లో డబల్ హెవీ చేస్తారు. సో ఆయన దగ్గర మేము చాలా నేర్చుకోవాలి, మీ దగ్గర చాలా నేర్చుకోలేం సార్ మేము. ఆయన స్పాట్లో వచ్చిన తర్వాత నమస్కారం చేసి ప్యాకప్ అయిన తర్వాత ఆ నమస్కారం చేసి వెళ్ళి, అంటే మేమున్న ఇప్పుడు జనరేషన్ ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. అలా ఫాలో అయితే లైఫ్లో చాలా ముందుకు వెళ్తాం. అండ్ వన్స్ అగైన్ పూరి సార్, థ్యాంక్స్ అ లాట్ సార్. మీరు నాకు గాడ్ ఫాదర్ సార్. ఈ అవకాశం ఇవ్వడానికి మీ వల్ల ఒక సెట్లో వెళ్తే 100 మంది మాస్టర్ 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 అని చెప్తున్నారు సార్. మీరు నాకు ఇక్కడ ఉన్నారు సార్ నాకు. సో థ్యాంక్స్ చార్మీజీ. అని నువ్వు ఇలా చేయాలా, అని అలా చేయాలా అని నాకు ఒక సపోర్ట్ చాలా, అది చాలా తక్కువ ఉంటుందండి. అలాంటి టైంలో నాకు పూరి సార్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో నాకు ఇచ్చారు. కాదు, మన TFIలో ఒక లేడీ కోరియోగ్రాఫర్ రావాలని ఒక సపోర్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్స్ అ లాట్ సార్. మీరు పీసీ టీం, పూరి టీం ఇక్కడ ఉన్నారు సార్ మాకు. ఇక్కడ అది ఎవ్వరు కూడా అది తీసుకోలేరు సార్. ఐ డోంట్ నో నా తెలుగు ఎక్కడి వరకు కరెక్ట్. బాలా సార్, థ్యాంక్స్ అ లాట్ సార్, థ్యాంక్స్ అ లాట్ సార్. Well, that was unexpected. Well, firstly, I want to say that Paisa Vasool is my first Telugu film. So I'm very, very emotional about this movie, and I think I'm always going to cherish these memories that I have with this film. Secondly, I remember Chami ma'am telling me when I was in the PC office that you are very lucky to get this song at the start of your career. And I really, really believe her words right now, because I think I am really lucky to get a title track like Paisa Vasool. It's a team effort, and I'm so glad that today, right now, we are celebrating the success, because it's been such a big success. And I want to thank everybody, especially Puri sir. Thank you, sir, for giving me this opportunity. I'm always going to be grateful to you. Secondly, sharing a screen space with Balakrishna Garu. You know, matching steps with him and doing a song with him was a dream come true. So I'm so happy that I got an opportunity to do this. And everybody, Annie ma'am, you just saw that she's a fantastic dancer and she's such a humble human being. Thank you for pushing me and making me the dance the way that I did in this song. Everybody in the team, from all the actors to the technicians, Mukesh sir, our DOP, who made me look beautiful,
the singers, everybody. Anup Rubens, of course, the music director who gave me this hit song. Thank you so much. I don't know where to start from. All I can say is it's my first film and it's Bala sir's 101st film. So you all can really imagine how lucky I am to be acting with him. So it's more than a dream come true to me. I'm beyond fortunate to work with such excellent people who are so accomplished in whatever they do, such as Puri sir, firstly, dream director of most of the heroines. So really lucky to work with him. He's so calm and yet he does so much. Like, I'm just in awe of the human being he is. Leave apart the director. And then of course Bala sir. Every time I'm on set with him, it's like a joyride. I don't feel like I'm working. I feel like I'm enjoying it. It's so much fun. He's always making me laugh. So he has this amazing nature. So what else? Chami ma'am, she's always been like my backbone. She's been like a godmother to me. More than that, you know, from how I'm looking to how I'm behaving to how I should, everything. She's such a support system to me. So, and my wonderful co-stars, Shreya ma'am. She's so talented, so beautiful, so great to, you know, be her sister on screen. And Kyra, ever so sizzling hot, lovable, love you. So yeah, very lucky to be standing here with all these amazing people. And yeah. అందరికీ నమస్కారం అండి. నాకు ఇదంతా ఒక కళలా ఉంది. ఎర్ర బస్సు కోసం ఎదురు చూస్తున్న వాడి ముందు ఎయిర్ బస్సు వచ్చి ఆగితే ఎలా ఉందో అలా ఉంది నా పరిస్థితి. ఇంతటి డైమండ్ ఛాన్స్ నాకు ఇచ్చిన పూరి జగన్నాథ్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, భవ్య ఆనందప్రసాద్ గారికి, అనూప్ రూబెన్స్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు చార్మి గారు, మై ఫ్రెండ్ అన్నే రవి అండ్ కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది it's a beautiful feeling to be here. Paisa Vasool is a special film, third film with Balya Garu. Thank you, sir. It's always a pleasure to work with you. There's so much to learn from you, from your enthusiasm, from your madness, from your love for cinema. And I don't know a man who loves his father as much as you do. And the way you talk about your father, it's so much to learn from you as to how to respect your parents and how to respect your work and how to give your best every day. There's never a dull moment with Balya Garu on the set. It doesn't matter what hour we're shooting and how difficult the location is or how difficult it is to shoot. He's always full of, he always has a smile on his face, and he is just very happy to be on the set and very happy to shoot. I met Charmi years ago. Still remember, I'd come for a music release just like this, and it's such a beautiful feeling to see her today. She's not only an accomplished actor but now in production, and it's a very tough job. It's tough. I mean, you're just producing a film and getting it all together, and I saw her running around in Portugal, working really hard, making sure everything was perfect, with a wonderful team. I congratulate her with the bottom of my heart. It's really nice to see you doing so well, and this is also a day where I need to thank Puri sir from the bottom of my heart, because this happens to be his film. And there's only one thing that I love about acting is listening camera, action, and action. And thank you, Puri sir, for writing these beautiful scenes for me and taking me to a world of, to your world, to world of your cinema, bringing me alive and giving me a character, giving me those lines, and giving me those beautiful scenes which make me who I am in this film. Whatever I am, good or bad, and I hope it's good, is because of you. I've always been a big fan of yours, and it's a pleasure to work with you.
And this is also Anoop's day. Anoop Rubin, who's the music director. Poor guy is not even here. We're celebrating his music. I love him I love him. He's the funniest guy to hang out with. And is he here? No, he's not here. And thank you for giving such beautiful music. Second time I'm working with him. And he's promised me that one day he'll make me sing in his, with his music direction. Thank you, Kara, for being part of this film. Thank you, Muskan. You both are beautiful. I have a beautiful sister in the film. Okay, I have beautiful co-stars in the film. And thank you, everyone. Thank you, everyone. All my ADs, especially, for all the help, for being so positive every day. All the ADs of this film, okay, ADs are assistant directors. I love you. Thank you, everyone. My makeup, Rajesh, who made me look the way I've looked, slightly nicer than what I am. Everyone for being part of this film. I love you guys, and I hope you love Paisa Vasool as much as I've enjoyed working in the film. Super. And thank you for the lyrics. ఆడిషన్స్ అయిపోయాయా శ్రేయ సాంగ్కి ఆడిషన్స్ అయిపోయాయా అనూప్ రూబెన్స్ గారు నో సాంగ్ సింగింగ్ ఆడిషన్స్ ఆర్ యు డన్ విత్ దట్ Yeah, he made me or sing. can we have So he made me. కళ్ళు మెరిసే కన్ను మెరిసే So we were partying together, me and Anoop once, and he made me sing, Baba, ek pegla. ఓ సూపర్ అసలు So every time I needed a glass of water, I had to sing the song, and Anoop would go quiet, run and get me a glass of water. He's like, this is your water. వావ్ నమస్కారం. ఈ ఆడియో ఫంక్షన్ ఆల్రెడీ సినిమా పేరు పైసా వసూలు అని పెట్టి మళ్ళీ కలెక్షన్ కింగ్ని పిలవడంతో దాని రేంజ్ ఇంకా మారిపోయింది. సో అదొక శుభసూచకంగా ఫీల్ అవుతున్నాను ఆయన గెస్ట్గా పిలవడం. సో నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఇద్దరును. సో మీ ఇద్దరికి నమస్కారాలండి. ఇందులో 3 పాటలు రాశాను. పైసా వసూలు టైటిల్ సాంగ్, మామా ఏక్ పెగ్గులా పాట, ఇప్పుడు మీరు విన్న కన్ను కన్ను కలిసాయి, 3 పాటలు రాశాను. 3 పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. మొత్తం ఆడియో పెద్ద హిట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మధ్యకాలంలో ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందని. జగన్ గారు, పూరి గారు చెప్పారు సిచ్యువేషన్స్ అన్ని, అనూప్ ట్యూన్స్ ఇచ్చాడు. సో రాశాను, మనస్ఫూర్తిగా రాశాను, మనస వాచ కర్మ రాశాను. సో ఇంత హిట్ అవుతుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అతి తక్కువ టైంలో జనాలు నోట్లలోంచి వస్తున్న పాటలు ఇవన్నీ కూడా చాలా మంచి హ్యాపీగా ఉంది ఒక లిరిక్ రైటర్గా. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అనేది మనం ఫస్ట్ స్టంపర్ రిలీజ్ దగ్గర నుంచే తెలిసిపోయింది. అది రోజు రోజుకి ఇప్పుడు తెలంగాణ కులుస్తున్న వర్షాలలాగా పెరుగుతూనే ఉంది. సో దాని తాలూకు క్రేజు, ఈ క్రేజ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని దసరా వరకు ఇదే రేంజ్లో కుమ్మాలని కోరుకుంటున్నాను. అలాగే పూరి గారితో వర్క్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆయన గురించి ఆయన ప్రతి సినిమాలో నేను చెప్తుంటాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ సినిమాలు రాస్తున్నారు సార్ అని అడుగుతారు కలిసిన వాళ్ళు. అంటే ఇప్పుడు పూరి గారి సినిమా ఇది అది అంటే పూరి గారిది ఏముంది లేదు, అది ఎప్పుడు మీరు రాసేదే కదా, ఇంకేం రాస్తున్నారని అడుగుతారు. వాళ్ళ దృష్టిలో పూరి గారి సినిమా మొదలెట్టారంటే అందులో భాస్కర్ భట్లు ఉంటారనేది వాళ్ళు అంతగా ఫిక్స్ అయిపోయారు. సో అదే అనుబంధాన్ని నాకు ఆయన ఇస్తూ ఆయనతో ఒక్కొక్క సినిమా కూడా మిస్ కాకుండా ప్రతి సినిమాకి రాయిస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వేదిక మీద. అలాగే ఈ సినిమాకి అనూప్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. చాలా సినిమాలు అనూప్తో పనిచేశాను. సో చాలా ఎక్కువ మనసు పెట్టి పనిచేశాడు. ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్టులకి, పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చార్మి. పూరి కనెక్ట్స్ నుంచి చార్మికి నా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. పైసా వసూల్ సినిమాకి అంటే ఈరోజు ఈ ఆడియో సక్సెస్కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు రావటం, అలాగే కోదండ రామిరెడ్డి గారు రావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బాలకృష్ణ గారితో కోదండ రామిరెడ్డి గారు దాదాపు ఒక 10-15 సినిమాలు తీసుంటారు. సో వాళ్ళిద్దరి అనుభవం మీ అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు కాంబినేషన్లో పైసా వసూల్, ఒక అద్భుతమైన 3 హీరోయిన్లు ఇప్పుడే వచ్చి మాట్లాడి వెళ్ళారు. మంచి కాట్ రేస్ అంటే అమ్మాయిలండి,
వేరే విధంగా ఏమనుకోద్దమ్మా, ముఖ్యంగా మీ అందరికీ. మేము పోర్చుగల్ వెళ్ళాము. పోర్చుగల్లో అమ్మాయిని కాట్రే అంటారు. ఏమన్నా అంటారు కదండి, బాలకృష్ణ గారిని అడిగారు కావాలంటే. ఐఎస్. సో అందుకోసం ఇది చెప్పడం జరిగింది. అండ్ మరి ఈ సినిమా ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. టీజర్ రిలీజ్ అవ్వగానే, అంటే ఈ సినిమాలో మామ యొక్క పెగ్గల అనే పాట ఉంది, అది బాలయ్య గారు పాడారు. మా అమ్మాయికి 6 సంవత్సరాలు, దాని అర్థం ఏంటో తెలీదు. అరే మామ ఇక పెగ్గలా అంటుంది నిన్న. అప్పుడే నువ్వు అలా అడగకూడదు, తప్పే. ఇంకా దీనికి చాలా టైం ఉంది. అంటే పిల్లలకి ఆ సౌండ్ బాగా నచ్చడం. సో అక్కడే సక్సెస్. అంటే ఫ్యాన్స్ ఎలాగో మరి బాలయ్య గారి సినిమా అనగానే మీ అందరికీ తెలుసు, ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో పైసా వసూల్. అలాగే మా నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు, మా లైన్ ప్రొడ్యూసర్ లేడీ లైన్ చార్మి గారు. ఓకే, సో లైన్తో సినిమా తీయడం, లైన్ డైరెక్టర్, లైన్ ప్రొడ్యూసర్. సో ఈ సినిమాలో మేము నటించడం నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో బాల్కనీకి 2 టికెట్లు కావాలన్నా కదా, బాల్కనీ 2 టికెట్లు కావాలన్నా కదా, ఒక టికెట్ నీకు, ఇంకో టికెట్ ఎవరికి? 2 టికెట్లు నీకేనా? ఓహో, ఎందుకంటే అమ్మాయి ఎందుకు చెప్పలేదంటే కాంట్రవర్సీ వద్దని చెప్పలేదు, 2 నాకే అంది. ఇలా కాలేసుకుని కూర్చుంటుంది అంతే, 2 దాని. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సినిమా సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చూస్తుంటే చాలా హుషారుగా ఉంది, కొత్తగా అనిపిస్తుంది. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. పూరి అసలు కథలు నీకు ఎక్కడి నుంచి వస్తాయో, ఆ డైలాగులు ఎక్కడి నుంచి వస్తాయో, నిమిషాల మీద వచ్చేస్తాయి అనుకుంటాను. ఆల్ ద బెస్ట్ నాన్న, చాలా బాగా ఉంది సినిమా. బాలయ్య చెప్పక్కర్లేదు, కొత్తగా కనిపిస్తున్నావు. సరే, నీకు సినిమా అంటే ప్యాషన్. అసలు 5 గంటలకు రమ్మంటే 5 గంటలకు వస్తావు, రాత్రి 12 అయినా 1 గంట అయినా చేస్తావు. సో ఈ సినిమా చూస్తుంటే కొత్తగా కనిపిస్తున్నావు. ఇది నా మాట కాదు, బయట ఈ ట్రైలర్స్ చూసిన వాళ్ళందరూ చెప్పుకునే మాటలు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టైటిల్ సాంగ్ పాడడం అన్నది ఒక మూవీలో చాలా చాలా అదృష్టం కావాలి. ఆ అదృష్టం నాకు ఇచ్చిన పూరి సార్కి, పీసీ టీమ్కి, లవ్ యూ చార్మి మ్యామ్, అందరికీ ఈ సందర్భంగా చాలా చాలా థ్యాంక్స్. అనూప్ రూబెన్స్ గారు, భాస్కర్ భట్ల సార్, నా కో సింగర్స్ దలేర్ మెహందీ గారు, అనురాగ్ కులకర్ణి అండ్ సౌండ్ ఇంజనీర్స్ అందరికీ, ఎంటైర్ ద టీమ్ ఆఫ్ పైసా వసూల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలయ్య బాబు గారి ఎనర్జీ గురించి మాట్లాడే అంత లేదు నాకు, ఎలా చెప్పాలో తెలియట్లేదు. చాలా చాలా మంచి రెస్పాన్స్ వింటున్నాను సాంగ్ గురించి. అండ్ నన్ను చూసిన వాళ్ళందరూ మీరు ఈ సాంగ్ పాడారంటే నమ్మబుద్ధి కావట్లేదు, మీకు ఆ ఎనర్జీ వాయిస్కి సంబంధం లేదంటున్నారు. డెఫినెట్లీ ఆ ఎనర్జీ పూరి సార్ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చింది ఆ ఎనర్జీ. అండ్ పీసీ టీమ్ ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. My heartiest best wishes to Paisa Hustle team. Song. Okay. హే బచ్చాడు వచ్చేసాడు, అచ్చం సునామి కబ్బా మొగుడు, రుబాబుకొస్తే కబాబు చేస్తాడు. నే అడుగడితే ఓ షో మొదలెడితే, అరే గుండెలు తీసి కాలర్ ఎగరేస్తే, అరే వసూలు 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 పైసా వసూల్, అరే వసూలు 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 పైసా వసూల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పైసా వసూల్ సెన్సార్ అయింది. సెన్సార్ మెంబర్ ఎమ్మటే ఫోన్ చేశారు, ఇది పైసా వసూలు కాదండి, కోట్ల వసూలు అండి అని. చాలా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అండి. హీరో డైలాగ్స్ కానీ, హీరో పెర్ఫార్మెన్స్ కానీ, సబ్జెక్ట్ కూడా కొత్తదనంగా ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. హీరో ఒక 30 సంవత్సరాలు వయసు తగ్గిపోయినట్టుగా కనిపించిందండి. పూరి జగన్నాథ్ అద్భుతంగా టేకింగ్ బ్రహ్మాండంగా ఉందండి. ఇది చాలా పెద్ద హిట్ సినిమా అని చెప్పారు.
అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక ఎంటర్టైన్మెంట్ మాస్ మూవీస్లో జనరల్గా సెన్సార్లో కొంచెం తేడా రిపోర్ట్ చెప్తారు, మన సినిమాలో తేడా డైలాగులాగా. సో పోకిరి లాంటి సినిమాకు కూడా డివైడ్ రిపోర్ట్ చెప్పారు, అట్లాంటిది ఈ సినిమా ఎక్స్ట్రాడనరీ రిపోర్ట్ చెప్పారు. చూసిన ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఎప్పుడు వస్తుందా ఈ సినిమా, ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫిల్మ్ ఎప్పుడు చూద్దామా అని విపరీతంగా చూస్తున్నారు, ఈగర్లీ వెయిటింగ్. ప్రతి ఒక్కళ్ళు ఆ డైలాగ్స్ చూస్తామంటే ఆ రామకృష్ణ సెంటర్లో పెరిగా నేల టికెట్టు అంటాం, తేడా నేను తేడా సింగు ఇవన్నీ అంటాం. ఇవన్నీ పబ్లిక్ విపరీతంగా మాట్లాడేసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో రకరకాలుగా వర్కౌట్ చేసుకుంటున్నారు. ఇంత రేంజ్లో ఈ సినిమా ఉందంటే డెఫినెట్గా ఇది 101 crores కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇది పెద్ద హిట్ అవ్వాలని, హిట్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మా వీడియో సక్సెస్ సభకు ఇచ్చేసిన మా చీఫ్ గెస్ట్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ కోదండరామిరెడ్డి గారికి, సో మా హీరో నందమూరి బాలకృష్ణ గారు, మిగతా హీరోయిన్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మీడియా వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఒక 10 రోజుల క్రితం ఖమ్మంలో కనీ విని ఎరగని రీతిలో మనం మన చలనచిత్ర పరిశ్రమలోనే సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గ రీతిలో 1,50,000 మంది సమక్షంలో ఆడియో రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజున ఒక కుంభ వృష్టి పడింది, ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఒక ప్రేక్షకుడు కూడా ఒక సీట్లోంచి కదలకుండా మిగతా కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ఆ రోజు కార్యక్రమం మనం పూర్తి చేసుకున్న విషయం మీకు తెలుసు. ఈ సందర్భంగా ఇంతటి చక్కటి అవకాశాలు మాకు ఇచ్చిన బాలయ్య బాబుకి సభాముఖంగా ఇప్పుడు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో ఆయనతో సినిమా చేయాలని ఎప్పుడూ మా కోరికకి ఇప్పుడు తీరింది అది. సో ఈ ఎనర్జీతో మరెన్నో చిత్రాలు ఆయనతో ముందు ముందు చేసే అవకాశం ఆయన ఇస్తారని, అలాగే ఈ చిత్రంలో మొదటిసారి పూరి గారి డైరెక్షన్లో ఆయన చేయటం, మొదటిసారి ఆయన ఒక పాట ఈ చిత్రంలో పాడటం, మొదటిసారిగా ఆయన వాళ్ళ నాన్నగారి పాటకి ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేయటం, ఇవన్నీ కూడా మొదటిసారిగా ఈ చిత్రంలో జరిగినాయి. అలాగే నిన్న ఒక అద్భుతమైన విషయం జరిగింది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టంట్ మాస్టర్స్ అసోసియేషన్ చెన్నైలో వాళ్ళు ఒక సభ పెట్టుకుంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అటెండ్ అయిన ఒకే ఒక వ్యక్తి మన మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు, విష్ణు గారు, మంచు విష్ణు గారు, బాలకృష్ణ గారు అక్కడ అటెండ్ అయ్యారు. సో అక్కడ నాకు ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు, ఆయన తమిళంలో మాట్లాడిన ఆ స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందపడ్డారు అక్కడ కూడా ఆయన సభకు వచ్చినందుకని చెప్పారు. అలాగే ఆయన వాళ్ళ నాన్నగారి బయోపిక్ తీయటానికి ఆ రోజుల్లో ఆయనతో సహచర్యం ఉన్న వాళ్ళందరితో కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులతో, మిత్రులతో, శ్రేయభిలాషులతో అందరితో కూర్చుని కొంత డిస్కస్ చేయడం జరిగింది మ్యాటర్ అంతా కూడా. సో ఆయన ఇప్పుడు ఆ కాన్సన్ట్రేషన్లో ఉన్నారు. ఆల్ ది బెస్ట్ బాలయ్య బాబు గారు మీకు. ఈ సందర్భంగా ఆయన 101వ చిత్రం తీస్తున్న దీంట్లో మేము ఒక ఆయన ఫ్యాన్స్లోంచి ఒక 101 మంది పేద విద్యార్థులకి సహాయం చేయాలని సంకల్పించడం, దానికి ఆయన ఆమోద విధంగా వేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళ పేర్లంతా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆ చిత్రం విడుదల సందర్భంగా ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ద్వారా చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మార్నింగు కుకట్పల్లి బాలయ్య యువసేన ఆధ్వర్యంలో నందమూరి తారకరత్న గారి ఆధ్వర్యంలో ఒక 236 యూనిట్లు బ్లడ్
ఎన్టీఆర్ ట్రస్ట్కి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. సో ఇలాగే ఆయన అభిమాన సంఘాలన్నీ కూడా ఒక సామాజిక దృక్పథంతో ఇటువంటి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తూ ఆయనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటున్నాను. పోతే ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ గారికి, అనూప్ రూబిన్స్ గారికి, తర్వాత ఎడిటర్ గారికి, తర్వాత ముఖేష్ గారికి, తర్వాత మా హీరోయిన్స్ శ్రేయ, ముస్కాన్, ఖైరా, మిగతా టెక్నీషియన్స్కి, నటీనటులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పోతే ఇవాళ మా ఈ చిత్రం సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవటానికి కారణమైన ఇన్ఫినిటమ్ అధినేత, ఒకసారి నుంచోండి సార్, సచ్దేవ గారు, ఏ వండర్ఫుల్ మ్యాన్. మార్నింగ్ ఒక ఐడియా ఇచ్చేవాళ్ళు మాకు, పూరి గారు దానికి సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఇవ్వటం, దానికి ఇమీడియట్గా దానికి మళ్ళీ ఇంకొక 10 ఐడియాలు ఇవ్వటం ఆయన అలా. సో ఒక బ్రహ్మాండంగా ఇవాళ ఒక 2,50,00,000 వ్యూస్కి చేరుకున్నాయి ఇవాళ ఇవన్నీ కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. సో రేపు 1వ తారీఖు ఈ చిత్రం మీ ముందుకు రాబోతోంది. బాలయ్య బాబు అభిమానులందరికీ కూడా ఒక పెద్ద పండగ చేసే అవకాశాన్ని ఇవాళ పూరి జగన్నాథ్ గారు ఇస్తున్నారు. పూర్తి మాస్ మసాలా ఫుల్గా ఎంజాయ్ చేయండి. చాలా కాలం తర్వాత బాలయ్య బాబు దగ్గర నుంచి వస్తున్న పూర్తి మాస్ మసాలా బిర్యానీ అంటున్నారు. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మోహన్ బాబు గారికి థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అండ్ గ్రేట్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు, ఆయన షూటింగ్ నేను ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు క్రౌడ్లో చూసేవాడిని నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ భవ్య క్రియేషన్స్లో నా ఫస్ట్ ఫిల్ము ఆనంద్ ప్రసాద్ గారితో వర్క్ చేయడం చాలా బాగుంది. అండ్ ప్రొడక్షనే కాదు, పబ్లిసిటీ కానీ ఎరగదీస్తున్నారు ఆయన. ఇందాక ఎవడో ట్విట్టర్లో పెట్టాడు, పబ్లిసిటీతో నాకు కిక్ వచ్చింది, సినిమా చూడక్కర్లేదని చెప్పాడు. అలా వద్దురా, సినిమా కూడా చూడు. అండ్ అనూప్ ఉండాల్సింది ఈ సెలబ్రేషన్స్కి, అనూప్ యూఎస్ వెళ్ళడం వల్ల మిస్ అయ్యాడు. అండ్ ఆయన పాడిన పాట మామయ్యకి పెగ్గల ఇస్ రాకింగ్, ఎక్కడ విన్నా అదే, పిల్లలు కూడా పాడేస్తున్నారు, అదో భయం నాకు. అండ్ ఇన్నాళ్ళు బాలకృష్ణ గారితో సినిమా చేయక మిస్ అయ్యాను, ఇప్పుడు షూటింగ్ అయిపోయినాక రోజు మిస్ అవుతున్నాను ఆయనతో వర్క్ చేయటం. యాజ్ అ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ క్యారెక్టర్. నేను ఎలాంటి హీరోని నేను ఇప్పటివరకు నేను చూడలేదు. అండ్ అతని డిసిప్లిన్, డెడికేషన్. అండ్ మార్నింగ్ 6 గంటలకి రెడీ అయ్యి వస్తారాయన. ఇలాంటి డెడికేషన్ నేను బాలకృష్ణ గారి కంటే ముందు నేను ఎక్స్పీరియన్స్ చేసింది మోహన్ బాబు గారు. మీ ఇద్దరిని నేను చూశాను సార్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్. రామారావు గారి లక్షణాలు అవన్నీ మీలో ఉన్నాయి, మీ నుంచి మేము కూడా నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. అండ్ బాలకృష్ణ గారు రోజు సెట్లో వర్క్ చేయడం నేను మిస్ అవుతున్నాను. ఆయన ఎనర్జీ కానీ అది, ఆయన నాట్ ఓన్లీ యాక్టింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే ఆ డైలాగ్ పట్టుకెళ్ళి పక్క ఆర్టిస్టులు చెప్తారు. ఆయన ఒక కొరియోగ్రాఫర్ కానీ లేదంటే అసిస్టెంట్లకి డాన్స్ నేర్పిస్తారు, ఫైటర్లు డాన్స్ మూమెంట్లు ఏం చేసి చూపిస్తుంటారు ఆయన. అండ్ హ్యాట్స్ ఆఫ్ యూ చూసావు. సినిమా అంటే అంత ఇష్టం. లైట్ పోతుంది, గబగబా షార్ట్ తీద్దాం, గబగబా రండి అని అందరిని పిలిచి కెమెరా ముందుకి వెళ్ళి నించున్న ఏకైక హీరో నేను లైఫ్లో చూసింది బాలకృష్ణ గారు. అంటే ప్రొడ్యూసర్ డబ్బు వేస్ట్ అవ్వకూడదు, ఇది నా సినిమా అని ఫీల్ అయ్యే వ్యక్తి అయినా. అండ్ ఇందులో కొరియోగ్రాఫర్ యానీ కానీ లేదంటే చిన్న చిన్న యాక్టర్లు కానీ కొత్త వాళ్ళు చాలామంది చేశారు. శ్రీకాంత్,
విక్రమ్, అలోక్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసిన బాలయ్య బాబుకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వీళ్ళే రేపు పొద్దున పెద్దవాళ్ళు అవుతారు, పెద్ద పెద్ద స్టార్లు అవుతారు. అండ్ సినిమా ట్రైలర్ డైలాగులన్నీ బాగా వర్కౌట్ అయినాయి. అందరూ చాలా డబ్ స్మాష్లు అయి పెడుతున్నారు. వెరీ హ్యాపీ. నా ఫేవరెట్ డైలాగు, రామకృష్ణ థియేటర్ సందులో పెరిగాను, నాది నేల టికెట్ బ్యాచ్. ఈ డైలాగ్ రాయడానికి కారణం ఏంటంటే, నేను 10 ఏళ్ల వయసులో అదే రామకృష్ణ థియేటర్కి వెళ్ళి సందులో ఉన్న రామారావు గారి ఇంటికి వెళ్ళి వచ్చాను. నేను అదే రామకృష్ణ థియేటర్లో నేల టికెట్లో కూర్చొని సినిమా చూశాను. సో ఆ కనెక్షన్తో రాసిన డైలాగ్ అది. అండ్ వెరీ హ్యాపీ. అండ్ పైసా వసూల్ సాంగ్స్ కానీ అన్నీ కానీ. అండ్ సో పైసా వసూల్ పెద్ద హిట్ అవ్వాలి, మా ఆనంద్ ప్రసాద్ గారు ఆనందంగా ఉంటే నాకు అంతే కావాలి. అండ్ శ్రేయ హ్యాట్రిక్, బెస్ట్ ఆఫ్ లక్, 3వ సినిమా విత్ బాలయ్య. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ముస్కాన్ సేతి అండ్ కైరా, లెట్స్ రాక్. అండ్ ఈ ప్రొడక్ట్స్ను అంతా ప్లానింగ్ చేసిన చార్మిని నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మేము ముందు September 29th రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ ప్రొడ్యూసర్ గారు 5 weeks ముందు నాకు కావాలని అడిగారు. అండ్ తన టీం అందరితో కూర్చొని తను ప్లాన్ చేసి, అండ్ 5 weeks ముందు సెన్సార్ కంప్లీట్ అయిపోయి ప్రింట్ రెడీగా ఉంది. రేపు మార్నింగ్ వేసేద్దామని వేసేయచ్చు ఉంది. అండ్ ఈ సినిమా 5 weeks ముందు రావడం కోసం ట్రై చేసిన మా టీము అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే డే అండ్ నైట్ వర్క్ చేశారు. లవ్ యూ ఆల్. హలో, అందరికీ నమస్కారం. First of all, we are already celebrating the success of the audio. We are very, 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 very happy about it. Thanks to Anup Rubens for fantastic audio, and each and everyone, all the singers, engineers, everyone who worked for this audio. Thank you so much. And to begin with, the first most thing I want to thank a lot to Anand Prasad garu. Aina first when he came to us, aina okate మాట చెప్పారు, మనతో జర్నీ స్టార్ట్ చేయండి, and I promise you it will be a beautiful journey. And today I can proudly say it was one of the most beautiful journey thanks to Anand Prasad garu. He just trusted us. And he just let us fly and let us be it planning or be it anything. He just wholeheartedly loved us and trusted us. So getting a producer like this, I don't think so. It's very difficult for sure. And then suddenly 29 September anukunnamu release, September 1st release cheyali. It was a roller coaster ride, but I want to thank each and everyone. To begin with, Prime Focus, DI, day and night kurchuni. They worked on the DI and they gave us the product. Anil CG. It is impossible to prepone the release. It is impossible. These people supported us. Anil CG, he did not bother about time, nothing. Hired 60-70 extra people and gave us fantastic quality on time, before time. So I thank him a lot. I thank the dubbing studio, Prasad Lab, and all the people working there. Vallu kuda paapam day and night chesaru. And Anup re-recording. We were all scared, re-recording ravali, time ki re-recording ravali, but superb. Our DTS team, everyone, my complete PC team, from direction department to my managers, to each and everyone. This was impossible without you all. Trust me. So I thank each and everyone. And coming to Bale garu, garu ani piliste ayanaki asalu ishtam undadu. So we are forced to call him Bala. But we love him so much. Wholeheartedly, I'm telling you, I wake up and I miss him. There is no entertainment, there is no madness, there is no అంటే ఒక కిడ్ లాగా లొకేషన్లో హీ వుడ్ కమ్, ఐఎమ్ రెడీ, ఓకే షార్ట్ ఎక్కడ రెడీ కాలేదు, ఓకే షార్ట్ రెడీ చేయండి. బాలా డే అండ్ నైట్ షూటింగ్ ఉంది, రెడీ. బాలా కొద్దిగా ట్రావెల్ ఎక్కువ ఉంది, రెడీ. దేనికైనా రెడీ అయినా.
ఆయనకి ఇది 101 సినిమా కాదు. It feels like it is his first film. His enthusiasm చూస్తే. And I don't want this journey to end. Trust me. I really want us to do more and more films together. ఆయనతో యాక్టింగ్ చేసినప్పుడు అది వేరే. But now when I was dealing with all this work, production, I'm in love with him. Trust me. And that's all. Bala, we have to keep continuing this journey. Don't allow us to miss you, please. And Ali Garu, in this film, as always, Ali Garu, prati film lo, Puri Garu, prati film lo, his character is a highlight. So this film also, his role, his character is a super duper highlight. So you have to wait and watch for that. And each and everyone over here, our art director Johnny, editor Junaid Garu, the assistants of the editors, assistants of them, everyone. I love you all. This was impossible without you. Coming to Shreya, we've never shared screen space. So this was very different for two actresses who's been in the industry from so many years, and me being behind the camera and she being in front of the camera. And trust me, both of us gelled like better than even husband and wife would do. So it was amazing. It was so nice working with her and me playing this new role in my career. And she as an actress, I mean, it was fantastic. And our PC girls, Kaira, Muskan, Shrikant, Vikramjeet in the film, Alok, the whole complete PC team. I'm so proud of you all. You guys are going a long way, Kaira and Muskan. I am telling you, Balakrishna Garu calls Muskan Bapu Garu Bomma, and Nizanga Cinemalo Bapu Garu Bomma lage unnaru. Kaira kuda hot ga chala bagundi cinemalo. So I thank each and everyone. And Puri Garu, a business partner like Puri Garu, it is impossible to have someone like him. The way he trusts you, the way he will trust the whole team, and blind faith in his people, the way he has. I don't think so there is a man like this who will let the team be and work with freedom. So thanks to Puri Garu from our whole team. I know everyone wants to thank Puri Garu here. So from our whole team, thank you to Puri Garu. And Mohan Babu Garu మీరు వచ్చారు, డైరెక్టర్ గారు మీరు వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ఇప్పుడు ఆకలేస్తుంది, ఇది తొందరగా ఒక పెగ్ మామయ్యకి పెగ్. అండ్ సారీ, డాన్స్ చేస్తారు కదా మీరు ఇప్పుడు? ఓకే ఫైన్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నిర్మాతకి, నటించినటువంటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అందరికీ నా అభినందనలు. బాలయ్య బాబు, ఏం చెప్పాలి బాలయ్య బాబు గురించి? మీకు తెలుసు నేనేం చెబుతాను. భారతదేశమే కాదు, ప్రపంచమే గర్వించదగినటువంటి మహానటుడు మా అన్నయ్య. అది ఈరోజు నేను కొత్తగా చెప్పేది కాదు. నాకు అన్నయ్యకున్న అనుబంధం, సంబంధం అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటాను. నా తల్లిదండ్రులను ఎలా గుర్తుపెట్టుకుంటుంటానో, నా గురువుని ఎలా గుర్తుపెట్టుకుంటానో, అలాగే మా అన్నయ్యను కూడా ప్రతిరోజు అనుకుంటూ ఉంటాను. అటువంటి మహానటుడి కుమారుడు బాలయ్య. ఇక మా అన్నగారి కుమారుడు గురించి నేను చెప్పడానికి ఎంతో ఉంది. ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా నన్ను పిలిచాడు అంటే నిజంగా ఈ రోజున మద్రాసుకు వెళ్ళాలి. ఆ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసి నిర్మాతలు కూడా చెప్పాను, థ్యాంక్ యూ సార్, రేపు ఉదయం వెళతాను, బాబు ఎంతో ప్రేమగా పిలిచాడు, ఇది నా ఇంట్లో ఫంక్షన్, నా ఫంక్షన్ కాబట్టి వచ్చాను. అభిమానులకు ఒక విషయంగా నేను పెద్దవాడిగా చెప్పాలి. రకరకాలుగా ట్వీట్ చేస్తూ ఉంటుంటారు, అది మంచిది కాదు. హీ హాజ్ క్రియేటెడ్ ది హిస్టరీ. బాలయ్య రోజున కొత్తగా రికార్డు చెప్పక్కర్లేదు. హీ క్రియేటెడ్ సిల్వర్ జూబ్లీస్, గోల్డెన్ జూబ్లీస్. ఇట్ ఈస్ అ ట్రూత్. డబ్బించి ఆడించల, దాని ఇష్టంగానే 25 వారాలు ఇక్కడే ఉన్నాడు కోదండరామరెడ్డి. ఆడి డైరెక్ట్ చేసిన పిక్చర్లే.
ఎటువంటి మంచి నటుడు, ఒక మంచి నటుడి కుమారుడు ఒక గొప్ప నటుడు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ కలిసిమెలిసి ఉండాలి, కానీ ఏదో ఒకటి చేసి అలా చేసి ఎలా చేసి ఆ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకోకండి. ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ బాలయ్య. ఈ రోజున పాట కూడా పాడాడు. అసలు టోటల్గా ఆ పర్ఫార్మెన్స్ నేను రోజు కొత్తగా చెప్పక్కర్లేదు. ఏ పిక్చర్లో ప్రతి పిక్చర్లోనూ ఒక వెరైటీ, ఒక డైలాగు. నాకు డైలాగులు అంటే బాగా ఇష్టం. మా అన్నయ్యకి ఇష్టం, నేను ఫాలో అయ్యాను. మా అన్నయ్యను ఫాలో అయ్యాడు బాలయ్య, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి అన్నయ్యను కూడా ఇమిటేట్ చేసా ఉన్నావు, జాగ్రత్త బాలయ్య. నేను ఒప్పుకోను, ఎవరో ఎక్కడో ఇమిటేట్ చేస్తూ ఒప్పుకుంటారు, కానీ నువ్వు ఎలా చేసావో చూస్తా. నేను చూసి బాగాలేకపోతే మాత్రం నేను ఫోన్ చేసి చెప్తాను. ఆయనలాగా నువ్వు ఎలా చేయగలవు? చేయలేవు. ఊరికే నటించావు అంతే, యాక్సెప్టబుల్. నాకు ఒక చిన్న డౌట్ బాలయ్య. ఆ డౌట్ అడిగే ముందు వన్స్ అగైన్ హోల్ హార్టెడ్లీ నిజం చెప్తున్నాను. నేను నిన్న సాంగ్స్ తీసుకొని ఇచ్చారు, అన్ని పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ షిరిడి సాయినాథుడు, ఆ భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు జీవితాన్ని ఇస్తూ ఈ పిక్చరు ఇదిగో ఒక స్నేహితుడు చెప్పినట్టుగా 101 కోట్ల కంటే కూడా ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పూర్తిగా ఒక డౌట్, మామ ఒక పెగ్గు అన్నావు. ఏ మామ? చంద్రబాబుకు మందు దాగే అలవాటు లేదు, నాకు తెలుసు. నా ఆత్మీయుడు, నా బంధువు తాగడం. మరి ఎవరు తీసుకువచ్చే వాళ్ళని? నాకు డౌట్ వచ్చేసింది. పాట చేస్తానే నేను చంద్రబాబు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏమైనా బాలయ్యలో పాట పాడాడు, మామ ఒక పెగ్గురావు, మామ ఒక పెగ్గురావు అంటే ఎట్లా ఇది? ఎందుకు పాడావు నాకు అర్థం కావడలేదు. ఎట్లది? ఇప్పుడు ఫోన్ చేసి చెప్పనా ఎలా? కాబట్టి ఎవరు తీసుకురావాలో నాకు అర్థం కూడా మామ. బట్ ధైర్యం చేసి ఒక పాట పాడడం అనేది మామూలు కాదండి. డైలాగులు చెప్పచ్చు, కానీ పాట పాడడం ఈజీ కాదు. ఆ రిథమ్కు తగినట్టు రిథమ్కు తగినట్టు డైలాగులు చెప్పవచ్చు. బట్ అద్భుతంగా పాడాడు. టోటల్ సాంగ్ నేను విన్నాను, ఇంకొకసారి కూడా నేను చూడాలనుకుంటున్నాను. ట్రైలర్ ఆల్రెడీ చూశాను. బట్ ఇట్ ఇస్ ఎక్సలెంట్ 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 బాలయ్య. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఎక్సలెంట్. నేను ఇది పొగడత కాదు, నేను నా ఇంటి కుటుంబంలో ఉన్న మనిషిని పొగడడం అంటే నేను పొగడడం నాకు తెలుసు. ముఖ్యంగా ఎంతో ప్రేమగా నన్ను పిలిచావు, ఆ ప్రేమకు నేను రియలీ హ్యాట్స్ ఆఫ్. ఇక దర్శకుడు గురించి నేను ఎప్పుడు ఐ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ద డైరెక్టర్. ద సక్సెస్ ఫెయిల్యూర్ గోస్ టు ద డైరెక్టర్. రథ సారథి, రథాన్ని నడిపించేవాడు కృష్ణుడు. అలాగా మా గురువుగారు ఎప్పుడు చెప్పేవారు, హీ థింగ్స్ హీ క్రియేటర్. అతను మంచి కథను కూడా స్పాయిల్ చేయగలడు, మామూలు కథను కూడా గొప్ప విజయాన్ని సాధించగలడు. నాకు పూరి అంటే బాగా ఇష్టం. మేము బుజ్జిగాడు యాక్ట్ చేసాం, నేను మా బావ ప్రభాస్, ఇద్దరు బావ అనుకుంటుంటాం, యాక్ట్ చేసాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. సెట్టుకు వస్తే షాట్ ఎలా పెట్టాలి అంతే తప్ప వేరే ఆలోచనలు ఉండవు. ఒక రోజులో నేను షాక్ అయ్యాను. అంతకుముందు పూరి జగన్నాథ్ అంటే ఏంటో తీస్తున్నాడు అనుకున్నాను, కానీ అంత ఫాస్ట్గా తీసే డైరెక్టర్ని ఉన్న వాళ్ళల్లో అసలు ఒకరు ఇద్దరు ఉంటారు, అందులో వన్ ఆఫ్ ది టాప్ పర్సన్ యువర్ సెల్ఫ్. రియలీ ఐ అప్రిషియేట్. మన తల్లిని ఎలా గౌరవిస్తామో మన కళను అలా గౌరవించాలి. అలా గౌరవించే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. సినిమానే మన ఊపిరి. అందుకే బాలయ్య 6 అంటే 6 కాదు. ఎన్టీ రామారావు గారు తెల్లవారుజామున 3 గంటలు పడుకుంటాడు, 2 గంటలు పడుకుంటారు. మా అన్నయ్య మీకు తెలియదు. నేను చేశాను మెదిరి చంద్రకాంత్. ఎన్ని గంటలకు బ్రదర్ షూటింగ్? అన్నయ్య 7 గంటలకు. 3:30 కారు పంపించండి అనేవాడు మహానాయుడు. 3:30 కారు ఏంటన్నయ్య? మనం వెళ్ళి మేకప్ వేసుకొని కూర్చో ఉంటాం 6:30 అని. ఎవరైనా ఉన్నారా? అది ఊహించగలరా ఈ జనరేషన్లో? దట్ క్రెడిట్ గోస్ టు మా అన్నయ్య కుమారుడు బాలయ్యకి. ఇది పొగడ్త కాదు. ఐ హ్యావ్ సీన్. మా అమ్మాయి సినిమాలో కూడా చేశాడు, లక్ష్మీ పిక్చర్లో. ఓ రోజు అడిగితే రాత్రి 3 గంటల వరకు చేస్తున్నాడు. ఏంటయ్యా 3 గంటల వరకు చేస్తే మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారంటే, లేదు ఫినిష్ అయ్యేంత వరకు వెళతానని. అటువంటి గొప్ప మంచి మనసున్న వ్యక్తి బాలయ్య. అటువంటి బాలయ్యతో నువ్వు పిక్చర్ చేయడం, ఇది పైసా వసూల్. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ టైటిల్, వండర్ఫుల్ టైటిల్, డబ్బులు వచ్చే టైటిల్. ఏబీసీ మనకున్నది, ఏబీసీ పాజిటివ్ టైటిల్, ఏబీసీ. అన్ని చోట్ల వెళ్ళి ఈ సినిమాను చూస్తారు. ఇది
ఈ సంవత్సరానికి గొప్ప విజయాన్ని సాధించాలని, అఖండ విజయాన్ని సాధించాలని, నిర్మాతకు కనకవర్షం కురిపించాలని, యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్, వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా డైరెక్టర్ గారు కోదండరామిరెడ్డి గారు ఎన్ని అద్భుతమైన సినిమాలు. అసలు సినిమాకి ఎటువంటి సంబంధం లేకుండా ఒక బొబ్బిలి సింహం, అదే నేను ఒక బలే దొంగ, ఒక అనుసమ గారుడు, ఒక నారి నడుమమురారి, ఒక ధర్మక్షేత్రం, ఒక రక్తాభిషేకం, ఒక అల్లరి మొగుడు, అద్భుతమైన సినిమాలు డైరెక్ట్ చేసిన, ఎన్ని రికార్డులు సృష్టించిన మా కాంబినేషన్లో కోదండరామిరెడ్డి గారికి, మా ఆత్మీయ అతిథులు కోదండరామిరెడ్డి గారికి. సరే, ఇక ఇక్కడికి విచ్చేసిన మిగతా సినీ ప్రముఖులందరికీ, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా ఈ యొక్క పైసా వసూల్ ఆడియో సక్సెస్ మీట్కి విచ్చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వస్తాడు వచ్చేసాడు అచ్చం సునామీ అబ్బా మొగుడు, రుబాబు చేస్తే కబాబు చేస్తాడు. హే బచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామి కబ్బా మొగుడు, రుబాబుకొస్తే కబాబు చేస్తాడు. నేను అడుగెడితే షో మొదలెడితే గుండీలు తీసి కాలర్ను ఎగరేస్తే వసూలు పైసా వసూలు పైసా వసూల్. అద్భుతం అండి ఈ చిత్రం. అంటే ఈ యొక్క చిత్రం నా పూరి గారి దర్శకత్వంలో అదొక నా అనుభవం. అంటే వర్ణనాతీయం. అంటే 101 అలాంటి వర్ణనాతీతం 2 101 అని చెప్పాను. అందుకే ఇది నా మళ్ళీ ఒక రీలాంచ్ లాంటిది. అంటే ఇందాక అన్నట్టు మొదటి సినిమా నాకు 101 అయినా సరే. సో ముందు పూరి గారు రావడం, ముందు అసలు మొదటి నుంచి ఉండింది చేద్దామని, కొంచెం దాంట్లో కొంచెం లేట్ అవ్వడం. తర్వాత ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు ఒక ఛాలెంజ్ ఎప్పుడు వస్తుందంటే, ఒక మంచి డిఫరెంట్ పిక్చర్ చేసి తన ఇమేజ్ అడ్డు వచ్చినప్పుడు, అదే అతనికి పరీక్షా సమయం. నేను శ్రేయ ఇద్దరం కలిసి కౌతుకపుత్ర శాతకర్ణి చేసాం. మా ఇద్దరికి ఒక లిట్మస్ టెస్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేయాలి సినిమా అన్నది. అంటే నేను ఎక్కువ ఆలోచించను, ఎందుకంటే రకరకాల సినిమాలు చేయడం, అది పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు, లేకపోతే ఫ్యాంటసీ పిక్చర్లు, ఇట్లాంటి వివిధ నేపథ్యాల్లో సాంఘిక సినిమాలు చేయడం. సో అటు ఒక ధైర్యం, నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది ధైర్యం, ప్రేక్షకుల మీద నమ్మకంతో ఆయన ఎన్నో సినిమాలు చేయడం, వాటిని ప్రేక్షకులు ఆదరించడం, ఆ సినిమాలన్నీ గ్రాండ్ సక్సెస్ అవ్వడం. సో అటువంటి ఒక ఆవేశం, స్ఫూర్తి ఉండగా జనరల్గా నేను ఎక్కువ ఆలోచించను, ఎక్కువ సమయం తీసుకోండి. ఇది కూడా తొందరగా వేడిగా ఏదో పంచపక్ష పరమాన్నం పల్లెలో వడ్డించినట్టు తొందరగా ఇచ్చారని ఒక తపన. అటువంటిది పూరి గారు ఎక్కువ డిస్కషన్ జరగల మా మధ్య కూడా సబ్జెక్ట్ గురించి ఏది ఎక్కువ, ఎందుకంటే ఆయన తెలుసు ఆయన గురించి, ఆయన ఇదివరకు చేసిన సినిమాలు, ఆయనకున్న ఫాలోయింగు. సో ఇమీడియట్గా వెంటనే చేసేద్దాం అని ఒక నిర్ణయానికి రావడం, సినిమా మొదలుపెట్టేయడం. అలాగే మా నిర్మాతలు మన ఆనందప్రసాద్ గారు, అలాగే అన్ని రవి గారు, వాళ్ళు కూడా మరి భవ్య క్రియేషన్స్, బ్రహ్మరమ్మ థియేటరు, నా ప్రతి సినిమాని బ్రహ్మరమ్మ థియేటర్కి వెళ్ళి చూస్తాను ప్రతి మొదటాట. ఇది కూడా అటువంటిది వాళ్ళు కూడా తీయాలని ఎప్పటి నుంచో ఉంది. ఏంటో అన్నీ ఇప్పుడు ఈ సినిమాలు ఇలా కలిసాం అందరం. చాలా అద్భుతమైన అనుభవం. అండ్ పూరి గురించి చెప్పాలి అంటే, ఎప్పుడు నేను షూటింగ్లో ఒక టెంపర్ లూజ్ అవ్వడం కానీ, ఒకరిని ఇసుకోవడం కానీ, వాళ్ళ టీం అయితే కానివ్వండి, ఎవరి మీద కూడా కాపర్ అవడం కానీ అటువంటిది ఎప్పుడు చూడలేదు నేను. పెద్ద షెడ్యూల్ చేసాం పోర్చుగల్లో, 40 రోజులు అనుకున్నాం, 36 రోజుల్లో పూర్తి చేసాం షెడ్యూల్.
మొత్తం సినిమా 79 రోజులు గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకుంటే ఇది 78 రోజులు పూర్తి చేసాం ఈ సినిమా. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సినిమాకి తగ్గించుకుంటూ వస్తున్నాను నేను. అంటే నేనని కాదు, సినిమా ఇది సినిమా చుట్టేయడము అట్లాంటిది కాదు. చూస్తున్నాను సినిమా ఎంత భారీగా ఉందో, ఆ కారు చేతులు అయితేనేవి, ఆ పాటలు, ఆ సెట్టింగ్స్ అవన్నీ కూడా. సో అందరినీ ముందు సినిమాల్లోకి తీసుకెళ్లేది ఆ మూడ్లోకి పనిచేయాలి. ఈ సినిమా ఏదో మంచి సినిమా చేస్తున్నాం అనే మంచి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేది ముందు నిర్మాత, తర్వాత దర్శకుడు. సో అటువంటి అద్భుతమైన మనిషి. అంటే మా ఇద్దరికి బాగా జెల్ అయింది, బాగా కెమిస్ట్రీ, ఇద్దరికి బాగా పని తప్ప వేరే ఆలోచన లేదు. ఎప్పుడు నిర్మాత బాగుండాలి, అలాగే మంచి సినిమా చేయాలి అని ఒక తపన. సో అలా ఈ సినిమా చేయడం మొదలు పెట్టడం అంటే మన శ్రేయ కూడా ఉండింది ప్రాబ్లము, గౌతమిపుత్ర శాతకర్ణితో ఏం చేయాలి అని ఉంటే ధైర్యం చెప్పి ఏమి భయపడుకో, కంగారు పడుకో. ఆ తగ్గి పాత్ర సినిమాలో కూడా చాలా అద్భుతమైన పాత్ర. సో అలా వచ్చినప్పుడు అవకాశాలను వినియోగించుకోవడం కూడా ఈ సినిమా శ్రేయ చేసినందుకు కూడా తనకు థ్యాంక్స్ చెప్పాలి నేను ప్రత్యేకంగా. ఎందుకంటే ఆ పాత్రకి మరి ఆవిడ తప్ప, అంటే సినిమా చూస్తే తెలుస్తుంది మీకు, అద్భుతమైన పాత్ర చేయడం తను. అలాగే దాంట్లో ఇచ్చి ఒకసారి ఆ బ్యారియర్స్ ఏదైతే మనకి ఈ అడ్డంకులు ఉంటాయో ఈ స్టార్డమ్కి, దాన్ని దాటుకుని తను కూడా మళ్ళీ మామూలు ట్రాక్లోకి రావడానికి ఒక మంచి సినిమాలో ఒక మంచి పాత్ర శ్రేయాది. ఇక మా ముస్కాను, తనకి మొదటి సినిమా ఇది. చాలా చక్కగా ఇందాక చెప్పింది చార్మి, ఇట్లా బాబు గారి బొమ్మ అని చెప్పడం జరిగింది ఒక సందర్భంలో. చాలా అందంగా, అద్భుతంగా, నటన పరంగా కూడా ఎంతో అద్భుతంగా నటించింది తను. బాగా అంటే నటించడం అంటే నేను ఏదో ముత్యాలు ఏటపాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, మరి కథలోని నటినటుల హావభావాల్ని కూడా అంత అందంగా దొరికించగలిగే సమర్థుడైన దర్శకుడు ఉండగా, అంటే చెప్పినవన్నీ కూడా గ్రాస్ చేసుకుని, చెప్పినవి వాటిని అవగాహన చేసుకుని దాన్ని నటించడం అనేది కూడా ఆర్టిస్ట్ సైడ్ నుంచి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, అటువంటి ఒక ప్యాషన్. కేవలం ఏదో 2-3-4 సినిమాలు చేసి పోదామని కాకుండా మంచి ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవాలి అన్న ఒక తపన ఉన్న ఆర్టిస్టు ముస్కాను. అంత అద్భుతంగా వచ్చింది ఆ అమ్మాయి పాత్ర కూడా, అటు గ్లామర్ సైడు, అటు పర్ఫార్మెన్స్ సైడు. ఇంకా మా కైరాదత్తు పాట చేసింది. అందరూ ఏదో ఒక పాటకే పరిమితం అనుకుంటున్నారు, అలా కాదు. సినిమాలో మంచి పాత్ర అమ్మాయిది కూడా, చాలా మంచి పాత్ర ఉంది. ఇంకా పాత్ర గురించి చెప్పాలని కానీ కొన్ని చెప్పకూడదు, కొన్ని దాచుంచాలి. గుప్పిడి మొత్తం వేస్తే ఏముంది, రేపు చూసినప్పుడు ఆ తెల్లు ఉండదు మీకు. సో ఆవిడ పాత్ర కూడా చూస్తారు. అక్కడ డాన్స్తో పాటు కూడా అద్భుతమైన పాత్ర, అంతే అద్భుతమైన నటన కనపరిచింది తను, అంత బాగా చేసింది గ్లామరస్గా. ఇక మిగతా నేను సినిమా అంటే ఎప్పుడు సమిష్టి కృషిగా భావిస్తాను నేను. సరే, నేను ఎప్పుడు మా కెమెరామెన్ ముఖేష్ గారు ఎప్పుడు ఆయన సైడ్ నుంచి అంటే మా గురువు గారు విఎస్ఆర్ స్వామి గారు, ఎప్పుడు నేను కోదండరెడ్డి గారు కూడా చూసేవాడు కాదేమో, షార్ట్ అయిన తర్వాత ఆయన చూసేవాడు నేను, స్వామి గారి రియాక్షన్ ఎలా ఉండిందని. అంటే కెమెరామెన్ ఈజ్ జస్ట్ ఈజ్ వాట్ ద డైరెక్టర్స్ ఐడియా ని స్క్రీన్ మీద చూపించేది కెమెరామెన్. సో అలాగే ముఖేష్ గారు ఒక ఛాలెంజ్గా, అంటే సినిమా మేము అనుకున్నట్టు 29 అనుకున్నాం విడుదల, మరి ఈరోజు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ ఒక 5 వారాలు మేము ముందు రిలీజ్ చేస్తాం సినిమా. అంటే సినిమా ఎటువంటి విషయంలో కాంప్రమైజ్ కాకుండా, క్వాలిటీ విషయంలో అయితేనండి ఎందులోనూ కాంప్రమైజ్ కాకుండా, సినిమాకి అవసరమైనంత వరకే ఖర్చు, సినిమాకి అవసరమైనంత వరకే నటినటులు కూడా. అలాగే ఎంతోమంది పీసీ ద్వారా కొత్త దాంట్లందరినీ పరిచయం చేయడం జరిగింది. ముస్కాన్ మొదటి సినిమా, అలాగే కైరాదత్తు కూడా తెలుగులో మొదటి సినిమా. అలాగే మన శ్రీకాంత్ గారు ఉన్నారు. అలాగే అంతా కూడా ఈ సినిమాలో ఎంతో మంచి పాత్రలు ఎంతో బాగా చేశారు వాళ్ళందరూ కూడా. అలా పీసీ ఐ హావ్ టు కంగ్రాచులేట్ చార్మి బికాస్ ఫర్ ప్రమోషన్, సెలబ్రిటీస్ ప్రమోషన్, వాట్ ఎవర్ పీసీ
is doing, like, and ads and line producing ఇటువంటి ఒక మహిళ ఉండి అన్ని బాధ్యతలు నిజంగా ఇందాక చెప్పినట్టు ఈ సినిమా ఇంత త్వరగా పూర్తయ్యి రిలీజ్ చేయడానికి కారణం మెయిన్గా చార్మి. పోర్చుగల్లో చెప్పినట్టు ఆవిడ ఎప్పుడు అసలు హడావుడి చేస్తూ నేను ఎంత సరదాగా యూనిట్తో కలివిడిగా ఉంటూ, ఇప్పుడు యూనిట్ పోర్చుగల్ వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మామూలు 10 రోజులకి మనకి బెంగ పుట్టుకుంటుంది, ఇంటి బెంగ పుట్టుకుంటుంది, మా ఆవిడ, మా పిల్లలు, మా ఊరు అని. అలా కాకుండా ఓ 15 రోజులు అయిన తర్వాత సార్ అయిపోతుంటే ఇంకో 10 రోజుల్లో ఇంకో 10 రోజులు పెంచండి సార్, చేసుకునేద్దాం, తొందరలేదు చేసుకునేద్దాం సినిమాని. అంటే అందరినీ మూడ్లోకి తీసుకెళ్ళగలిగేది నేను చెప్పినట్టు ఒక నిర్మాత, అలాగే ఒక దర్శకుడు, లైన్ ప్రొడ్యూసర్ ఇక్కడ చార్మి. సో అండ్ అక్కడ వాళ్ళు కూడా మెచ్చుకోవాలి. అక్కడ యూనిట్ పోర్చుగల్లో లోకల్ యూనిట్ వాళ్ళని. రెయిన్బోలో వాళ్ళకి అలవాట్లేదు షూటింగ్, అక్కడ 8:30 దాకా ఎండ ఉంటుంది, చేసేవాళ్ళం. అట్లాగే రాత్రి కంటిన్యూ చేసి మన రాత్రి 2, 2:30, 3 దాకా షూటింగ్ చేసేవాళ్ళం. వాళ్ళు మొదట్లో అడ్జస్ట్ కాలేకపోయారు, త్వర అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు కూడా ఈ బెంగ పట్టుకుంది, మీరు వెళ్ళిపోతున్నారా, ఉండండి, ఇంకో 10 రోజులు చేసేయాలంటే షూటింగ్ అని. సో అంత అద్భుతంగా జునైద్ గారు, నా ఎడిటర్, నాకు ఫస్ట్ రియాక్షన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. సినిమా మొదటి కత్తిరి పడింది, మొదటి సీను ఆయన దగ్గర నుంచి నాకు రిపోర్ట్ వచ్చింది, అద్భుతం అని. అంటే టెక్నీషియన్స్ కేవలం మనం చేసుకుని మనం తృప్తి పడ్డం కాదు, వాళ్ళ నుంచి మనం పని రాబెట్టుకోవడం, అలాగే వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం, సినిమా ఎలా వస్తుందన్నది కూడా ముందుగా వాళ్ళ దగ్గర నుంచే తెలుస్తుంది. సో జునైద్ గారు అద్భుతంగా ఆయన, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఆయనది ఫంక్షను చెప్పి అమెరికాకి వెళ్ళడం లేడు. ఆయన అద్భుతమైన ఈ యొక్క ఆణిముత్యాలు లాంటి 5 పాటలకి మణిపుస్తలు లాంటి బాణి సమకూర్చాడు ఆయన. అలాగే సరిగా అమ్మ పద్దని సప్తస్వరాలకే ఒక మధురిమ చేకూర్చిన ఘనత ఆయనకి దక్కుతుందని ఇవాళ మనం గర్వించదగ్గ ఒక సంగీత దర్శకుల్లో ఒకడని సగర్వంగా చెప్పగలుగుతున్నాను. అలాగే మరి భాస్కర్ భట్ల గారు ఉన్నారు ఇక్కడ. ఇక అంతకంటే ఎవడు రాస్తాడు, వచ్చాడు వచ్చేసాడు, అచ్చం సునామీ అబ్బా మొగుడు, సునామీకి ఒక అబ్బా మొగుడు. మళ్ళీ ఆ పాటలో నీ ఎర్రని పెద్దబలు చూస్తే నాలో, చిన్నారాయణ గారు కూడా ఒక పాట రాశారు, అదే మరి అదే నీ ఎర్రని పెద్దబలు చూస్తే నాను, అద్భుతమైన అంటే ఏదో పీజీ చేయిస్తాను నీకు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ జానీ అంతా కూడా అంత అద్భుతమైన ఆయన సాహిత్యాన్ని అందజేయడం, అందరూ కూడా చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ సత్యదేవ్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తున్నాం మనం ట్రెండ్, దాంట్లో మరి ఆయన కొత్త ఐడియాలు ఇస్తూ, ఇన్పుట్లు ఇస్తూ ఎట్లా చేయాలి దాన్ని అని సోషల్ మీడియాలో చాలా అద్భుతంగా జనంలోకి తీసుకెళ్ళినందుకు, ఆయన కూడా సినిమా ప్రమోట్ చేసినందుకు ఆయనకున్న ప్రక్రియ ద్వారా ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఆడియో ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా గారు, ఆయన ఇప్పుడు వచ్చారు, ఈయన నిరంజన్ గారు వచ్చారు ఆయన తరఫున, వారు కూడా నా అభినందనలు. ఆయన వాళ్ళు ఎక్కువ చేసిన నా సినిమాలను కూడా చాలా బాగా, అంటే ఎలా అంటే జనరంజకంగా వినడానికి ఎంతో వినసొంపుగా పాటలని వాళ్ళు చేయడం. అంటే కొందరికి అంటారు బెటర్ ఆఫ్ అని, అంటే ఒక డైరెక్టర్ ఒక కెమెరామెన్ లాగా, ఒక భార్య భర్తలాగా, అలాగే వాళ్ళ మంచి చేతుల మీదుగా ఈ యొక్క మార్కెటింగ్ చేయడం, పైసా వసూలు ఆడియో. అలాగే మాకు ముఖ్యంగా ఈ సినిమాలో యానీ మేడం గురించి చెప్పాలి, కోరియోగ్రాఫరు. అంటే పైసా వసూలు టైటిల్ సాంగ్ చేసింది ఆవిడ. అంటే పైసా టైటిల్ సాంగ్ అనేది ఎప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, అబ్బో దానికి హడావుడి చేసేసి ఏదో ఉన్న టాప్ డాన్స్ మాస్టర్స్ ఎవరాని మనము దానికి ఆవిడ చేత చేయించినందుకు, ఆవిడంత బాగా మన మూమెంట్లు కూడా చేయించినందుకు, ఆవిడతో ఈ పాట చేయించినందుకు చార్మికి, బీసీ పూరి కనెక్ట్స్కి, అలాగే ఆవిడకి కూడా అంత అద్భుతంగా నా చేత మూమెంట్స్, నా చేత గైరా చేత అందరి అద్భుతమైన మూమెంట్స్ చేయించినందుకు ఆవిడికి సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నిన్నే వెళ్ళొచ్చాను ఫైటర్స్ అసోసియేషన్, నాన్నగారు 20 సంవత్సరాల దీనికి వెళ్ళారు, అది యానివర్సరీకి 25 సంవత్సరాల
యానివర్సరీ సెలబ్రేషన్స్కి, నేను 50 సంవత్సరాల యానివర్సరీ సెలబ్రేషన్స్కి వెళ్ళా, మాటిచ్చి వచ్చాను. 75కి మోక్షుని పంపిస్తారని, 100కేమో దేవాంశం పంపిస్తారని. అంటే అన్నారు. నాకు నాన్నగారితో మోహన్ బాబు గారి డిసిప్లిన్లో అయితే ఏమి, డైలాగ్స్లో అయితే నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. ఆయన మరి డైలాగులు ఎంత పాపులరో, ఎలాగైతే ప్రతి వాళ్ళ నోట్లో ఎలా వాళ్ళ డైలాగులు వల్లిస్తారో, ఆయన చెప్పిన డైలాగులు మనకు తెలుసు. సో ఆయన క్రమశిక్షణలో అండ్ ఆయన తలుచుకొని సభ అంటూ ఉండదు నాన్నగారిని, వాళ్ళ గురువు గారు దాసరి నారాయణరావు గారిని. సో మేమంతా బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు అందరం ఆయన స్ఫూర్తిగా తీసుకుని అందరం ముందుకెళ్తున్నాం. ఇంకెన్నెన్నో సినిమాలు ఇప్పుడు చూస్తున్నారు. ఈ సినిమాలో ఏదో కొత్తగా కనిపిస్తున్నాను, ఇది నేనా, ఇది బాలకృష్ణ మోక్ష అని కూడా చాలామంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే పాత్ర, బాడీ లాంగ్వేజ్, అంటే ఒక యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ క్రైయింగ్, షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్. యాక్టింగ్ ఈజ్ సంథింగ్ విచ్ యూ గో ఇన్ టు అదర్ స్పిరిట్ whose experiences you haven't experienced, and you have to keep on pinching yourself. సో ఇప్పుడు తిట్టు చేశాను నేను. ఒక కారు 360 డిగ్రీస్ బండిని 2 రౌండ్లు కొట్టాం. సో అవన్నీ ఏంటంటే పాత్ర అక్కడికి వెళ్ళిపోయారు. ఈవిడ పాపం నా పక్కన ఉంది. when I spent the car, ఈవిడికి ఒకటే చెప్పాను, నాకు మీద నమ్మకం ఉందా అని అడిగా. బాలా ఐ బిలీవ్ యూ ఉంది. ఈ సినిమా కూడా అందుకే చేస్తాను, నువ్వు చెప్పావు ఒక గౌతమితో శాతగారిని ఇమేజ్ని ఎలా అధిగమించాలి, దాని నుంచి ఎలా బయటపడాలి అర్థం కావట్లేదు. డైరెక్టర్ గారు కూడా ధైర్యం ఇచ్చారు, నాకు ఒప్పుకున్న సినిమా నాకు నమ్మకం ఉందండి. అయితే ఒక పని చేయబోతున్నానండి. ఏంటి అని లోపు వాకీ టాకీ దానికి ఉంది. యాక్షన్ అనేసారు, గేర్ వేసాను, బండి బయలుదేరింది. నడుస్తుంది, అడగడానికి కూడా అవకాశం లేదు. అయిపోయింది, అప్పటికి షార్ట్ కూడా అయిపోయింది. దిగి నా వల్ల కాదు బాబోయ్. తర్వాత మీ తర్వాత వచ్చి వాట్ హ్యాపెండ్ అంటే, నో నేను చాలా ధైర్యంగా కూర్చున్నాను. సో అలాగే ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఈ సినిమా. సో ప్రతి ఒక్క సినిమా ఒక అనుభవం, ప్రతి ఒక్క సినిమా ఇంకో మంచి సినిమా ఆదరిస్తున్నారు అందరూ కూడా. ఇంకో అటు మంచి కొత్త వైవిధ్యం, నేపథ్యం, పాత్ర ఉన్న సినిమాలు. అంటే నాన్నగారు నాకు నా విషయంలో కానీ నాన్నగారి విషయంలో కానీ సినిమాకి కథకి పాత్రకి ఎంత తేడా ఉంటుందో మీ అందరూ తెలిసిన విషయమే. సో ఈ ఒకటే ఏంటంటే కొన్ని పాత్రలు ఉంటాయి, చెయ్యాలని ఉంటుంది, అయిపోయింది. అది మరి సరైన క్యాస్టింగ్ కుదరాలి. సో నేను రైతు అయితేనేమి సినిమా అనుకున్నాను, బట్ అది నా ఎప్పుడు ఒక క్యారెక్టర్కి వెళ్ళిపోతే ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడు నాన్నగా బయోపిక్ ఉంది. నన్ను కూడా వెళ్ళి ఫైటర్స్ అసోసియేషన్ని అటెండ్ అయ్యి మళ్ళీ అక్కడ ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు ఆయన నాన్నగారు నిర్మాత, ఖర్చుకోట పెత్తందారులు ఇవన్నీ తీశాడు, మేలుకొలుపు ఇవన్నీ కూడా ఆయనతో డిస్కస్ చేశాను. మా మేనమామ ఆయనతో కూర్చున్నాను, ఇవన్నీ డిస్కస్ చేసి అంటే వెళ్ళిపోయాను. ఇంకా నెమ్మదిగా ఈ పాత్ర నుంచి బయటపడి కె రవికుమార్ షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, రెండో షెడ్యూల్ రేపు, దాంతో 60% అయిపోతుంది సినిమా. అంటే నేను చెప్పేది అద్భుతమైన సినిమాలు అవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు. సో ఇలా చేసుకుంటూ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా క్వాంటిటీ ఫార్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ఆధారపడి ఉన్నారు ఇండస్ట్రీ మీద, వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ అండ్ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళదామన్నదే. సో దీనికి సహకరిస్తున్న అందరికీ వాళ్ళ 5 వారాలు మళ్ళీ వెనక్కి వచ్చాం రిలీజ్కి. వాళ్ళు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ప్రతి ఒక్కరు సినిమా పనిచేసిన కార్ డ్రైవర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా దానికి కారణభూతులు. వాళ్ళందరూ కూడా పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మరొకసారి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆనంద్ ప్రసాద్ గారు మరొకసారి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక సో థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసిన అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు ఈ సభకి ఉండవలసిన మనిషి అనూప్ రూబెన్స్కి అండ్ భాస్కర్ భట్ల గారికి, చిన్న నారాయణ గారికి, వారికి నా అద్భుతమైన బాణీలను సాహిత్యాన్ని సమకూర్చినందుకు. ఉమా ఉంది ఇక్కడ, ఉమానేహ, మరి ఆ అమ్మాయి కూడా అక్కడ టైటిల్ సాంగ్ కొత్త అంటే పాడింది ఇది వరకు మామూలు పాటలు, కానీ ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఆవిడ చేత పాడించినందుకు
ఇదంతా ఒక కొత్త అందరి కొత్త వాళ్ళ కలయిక ఇది. అందుకే నేను అన్నా నాకు కూడా ఇది మొదటి సినిమాతో సమానంగా నేను భావిస్తాను. హారి గారు ఉన్నారు, అద్భుతమైన కామెడీ చూస్తారు. అలాగే మన పృథ్వీతో నా కాంబినేషన్ కామెడీ సీన్స్, సో ఎంటర్టైన్మెంట్ అన్నీ ఏమేమైతే ప్రేక్షకులు ఒక బాలకృష్ణ సినిమా నుంచి కోరుకుంటారో అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే అటు యంగ్స్టర్స్ ఇవాళ ఆశ్చర్యం వస్తుంది, పిల్లలు డైలాగులు చెప్తున్నారు. అలాగే యూత్ ఎస్పెషలీ వాళ్ళు ఈ మామ పెకిలా ఆ పాటకి, లేకపోతే కన్ను కన్ను కలిసాయి శ్రేయ నా మీద తీశారు పాట, అద్భుతమైన పాట, మెలడీ సాంగ్. సో అన్ని హంగులు ఉన్న సినిమా. ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలని, అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటాను.